హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇస్రోకి సంబంధించి మనకి యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అలాగే స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఆఫర్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి యూజీ, పీజీ, పిహెచ్డి చదువుతున్న వాళ్ళు అలాగే కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు మీకు ఒకవేళ వీడియో అనేది నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే యూజీ, పీజీ, పిహెచ్డి చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయ్యి 6 months కన్నా తక్కువ టైం అయ్యి ఉంటే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్కి సంబంధించి చూసుకుంటే మినిమం 60% స్కోర్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ సిజిపిఏ వైజ్గా ఉంటే 10 పాయింట్ స్కేల్ మీద మీకు 6.32 సిజిపిఏ అయితే వచ్చి ఉండాలి. మనకి ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరులో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకున్నట్టయితే మినిమం 15 days నుంచి మాక్సిమం 45 days వరకు అయితే మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి జూలై, డిసెంబర్కి సంబంధించి మనకి ఆ టైంలో ఇంటర్న్షిప్ అయితే మనకి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనమైతే ఇప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వాళ్ళకున్న టైంని బట్టి, వాళ్ళకున్న సీట్స్ని బట్టి మనకి ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మనకైతే ఈమెయిల్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని వైజ్గా మనమైతే అక్కడికి వెళ్ళి మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మెయిన్గా ఏంటి అంటే కాలేజ్ డీన్ లేదా ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి మనం రిక్వెస్టింగ్ లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి చూసుకుంటే మనకి ఎలాంటి స్టైఫండ్ అనేది ఉండదు. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయరు. అకామిడేషన్కి సంబంధించి కూడా వాళ్ళు ఎలాంటివి కూడా ప్రొవైడ్ చేయరు. మనమే చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి స్టైఫండ్ ఇవ్వట్లేదు, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోకండి. ఇస్రోలో ఇంటర్న్షిప్ చేయడం అనేది మనకి చాలా వాల్యూని ఇస్తుంది. ఫ్యూచర్లో రెజ్యూమ్లో మనం మెన్షన్ చేసుకుంటాం కదా, ఇస్రోలో మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసామని, అట్లా మనకి యూజ్ అవుతుంది. సో థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5th semester కంప్లీట్ అయిన వాళ్ళు కానీ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. యూజీ, పీజీకి సంబంధించి వాళ్ళు 1st semester అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేసిన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చూపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ మీ నేమ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇమేజ్ అనేది దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే సెండ్ చేస్తారు. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏంటి అంటే మనకి ఓటీపీ సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది. ఆ పేజ్లో మళ్ళీ మీరు మీ ఈమెయిల్ ఐడి ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనకి లాగిన్కి సంబంధించిన పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అది చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అన్నట్టు అప్లికేషన్ ఫామ్ అనేది. అప్లికేషన్ ఫామ్లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం చెప్పారంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు మనం ఇది ఫిల్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీ డిఓబి అయితే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్కి సంబంధించి తర్వాత మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిగ్రీకి సంబంధించి చూసుకుంటే బీటెకా లేదా బీఎస్సీ చదువుతున్నారా, ఎంఈ లేదా ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ లేదా ఎంఎస్సీనా, ఎంసీఏనా, ఎంఈ లేదా ఎంటెక్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్నారా, లేదా ఎంఎస్సీకి సంబంధించి అలాగే పిహెచ్డికి సంబంధించి మీరు ఏది చదువుతున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వీటికి సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. తర్వాత మీరు ఏ బ్రాంచ్, సిఎస్సీనా, ఈసీఈనా అలా మీరు బ్రాంచ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చూసుకున్నట్టయితే మీది గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా ఇక్కడ మీరు అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్ చేసుకోండి లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ కాలేజ్ నేమ్, తర్వాత కాలేజ్ అడ్రస్, ఆ తర్వాత కాలేజ్ ఎక్కడ ఉంది లైక్ హైదరాబాద్, బెంగళూరు అలా. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ దీనికి సంబంధించి సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలనుకుంటున్నారు, మనకి 15 days నుంచి 45 days అని చెప్పారు కదా, సో మీకున్న అవైలబిలిటీ పట్టుకొని ఇక్కడ మీరు డేట్స్ ఎంటర్ చేయండి. కాకపోతే వాళ్ళకి అక్కడ ఉన్న అవైలబిలిటీ సీట్స్ని బేస్ చేసుకొని మీకైతే ఇన్ఫామ్ చేస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని చెప్పేసి.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అవి ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ అగ్రిగేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఫైల్స్కి సంబంధించి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి చూసుకున్నట్టయితే కాలేజ్ రిఫరెన్స్ లెటర్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంటే సో కాలేజ్ నుంచి మనకి అంటే మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి కాలేజ్ వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి మనం ఒక లెటర్ అనేది దాని మీద హెచ్ఓడి లేదా ప్రిన్సిపల్ సైన్ ఉన్నది ఉండేసి ఆ లెటర్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్‌వి వాటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. అంతా ఓకే అయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ ఈమెయిల్‌కి అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పేసి. సో మనకి స్టైఫండ్ లేదని చెప్పేసి అయితే మీరు ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మనకి చాలా వాల్యూ అయితే ఉంటుంది ఇస్రోలో మనం ఇంటర్న్షిప్ చేసినట్టయితే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ట్రైనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూసుకుందాం. సో స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటి ఇచ్చారు అంటే మినిమం 45 డేస్, అంటే ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించి బీఈ లేదా బీటెక్ వాళ్ళకి వచ్చేసి 6th సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం 45 డేస్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఎంఈ లేదా ఎంటెక్కి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి వచ్చేసి మినిమం 120 డేస్ అయితే ఉంటుంది. బీఎస్సీ లేదా డిప్లొమా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండాలి. సో మినిమం వచ్చేసి మనకి 45 డేస్ అయితే ఉంటుంది. ఎంఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి, 120 డేస్ అయితే ఉంది. సో పిహెచ్డి చదువుతున్న వాళ్ళకి వచ్చేసి 1 కోర్స్ వరకు అయితే వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం వచ్చేసి 30 డేస్ అయితే ఉంది. వీటికి సంబంధించి కూడా చూసుకుంటే మనకి అగ్రిగేట్ అనేది 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సిజిపిఏ వైస్గా చూసుకున్నట్టయితే 10 స్కేల్ పాయింట్ మీద మనకి 6.32 అయితే వచ్చి ఉండాలి. సో దీనికి సంబంధించి అంటే ప్రీవియస్గా చెప్పిన ఇంటర్న్షిప్కి సంబంధించి కానీ ఈ స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్కి సంబంధించి కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ దాని మీద ఉంటుంది. సో మనకి సీట్స్ అనేటివి లిమిటెడ్గా ఉంటాయి. సో వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు లక్ అనేది ఉండి మీ అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, మీకు అయితే ఇస్రోకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ అనేది మీకు వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి స్టైఫండ్ కానీ అకామిడేషన్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ వీళ్ళు ఆఫర్ చేయరు. సో మొత్తం మీరే చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారు, అలాగే ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి మీరు ఏంటి అంటే రిక్వెస్ట్ లెటర్ ఫ్రమ్ కాలేజ్, అలాగే సెమిస్టర్ మార్క్స్ సంబంధించి, అలాగే మీ రెజ్యూమ్ని వీళ్ళకైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, హెడ్ హెచ్ఆర్డిడి పీపీఈజీ లైక్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఎయిర్పోర్ట్ రోడ్, విమానపుర పోస్ట్, మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, దీనికి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీ ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్స్. లేదా ఈమెయిల్ చేయాలి అనుకుంటే మనకి ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ కింద ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. hrddoffice@urSC.gov.in ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రిక్వెస్ట్ లెటర్, అలాగే సెమిస్టర్ మార్క్స్, అలాగే రెజ్యూమ్ని అయితే మీరు వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకైతే మెయిల్ అనేది వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని అయితే మీరు అసలు మిస్ చేసుకోకండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇది మనకి జూలై అలాగే డిసెంబర్కి సంబంధించి ఇంటర్న్షిప్ అయినా కూడా ప్రాజెక్ట్ ట్రైనింగ్కి సంబంధించి. సో ఆ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో దానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు డేట్స్ అన్ని మెన్షన్ చేయండి ఇంటర్న్షిప్కి సంబంధించి వాళ్ళు. సో మీ కాలేజ్లో అయితే ఒప్పుకోవాలి, మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకున్న టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ అయితే చేయండి. స్టైఫండ్ లేదు అని చెప్పేసి అయితే మీరు ఆగిపోకండి. మనకి మంచి ఆపర్చునిటీ అన్నట్టు ఇది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిప్లొమాలో ఉన్నా, బీటెక్లో ఉన్నా, బీఈలో ఉన్నా, లేదా బీఎస్సీ చదువుతున్నా కూడా సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఎవరికొకరికి యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపించింది అనుకోండి, సో వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఇస్రోకి సంబంధించి లైక్ ఎలాంటి ఇంటర్న్షిప్స్ ఉంటాయో నేను చెప్పాను. సో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్స్కి సంబంధించి మనకి ఇప్పుడు రిలీజ్ అయింది. అలాగే ఇంకా చాలా సెంటర్స్ అనేటివి ఉంటాయి ఇస్రోకి సంబంధించి. సో వాటికి సంబంధించి మీరు వెబ్సైట్ని ఫ్రీక్వెంట్లీ చెక్ చేస్తుంటే మీకు రిమైనింగ్ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి. సో అలాగే ఇది కాకుండా మనకి ఐఐఎస్టీలో కూడా మనకి ఇంటర్న్షిప్స్ అనేటివి ఉంటాయి స్టూడెంట్స్కి. సో మీరు ఇలా చెక్ చేయండి. లైక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ లాంటివి తెలిస్తే కూడా కింద కామెంట్ చేయండి, వాటికి సంబంధించి కూడా సెర్చ్ చేసి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో వేరే వాళ్ళకి కూడా ఎవరికొకరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేశాను. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి, సో వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.